హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం రెగ్యులర్గా మన స్టాక్ బ్రోకర్ యాప్స్ లైక్ గ్రో, జెరోదా, ఏంజల్ వన్ ద్వారా స్టాక్స్ కొనడం, అమ్మడం అండ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. బట్ మీకు ఎప్పుడైనా ఇలా డౌట్ వచ్చిందా? మన స్టాక్ బ్రోకర్ షట్ డౌన్ అయితే మన స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో ఏమైతే ఇన్వెస్ట్ ఆ మనీ ఏమవుతుంది అని. మనం స్టాక్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ కోసం కొంటూ ఉంటాం. షార్ట్ టర్మ్ అయితే 1 month or 2 monthsలో సెల్ చేస్తూ ఉంటాం. అదే లాంగ్ టర్మ్ అంటే ఇన్వెస్ట్ చేసి అలానే వదిలేస్తాం 5 years లేదా 10 years. ఈ టైంలో మన స్టాక్ బ్రోకర్ షట్ డౌన్ అయితే ఎలా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ అండ్ యాప్లో ఉన్న మనీ గురించి తెలుసుకుందాం. సో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏవైతే మనం యాప్స్ యూస్ చేస్తున్నామో అవి ఇంటర్మీడియట్ ఛానల్స్ స్టాక్స్ కొనడానికి అండ్ అమ్మడానికి. మనకి ఎలా రియల్ ఎస్టేట్ ఏజెంట్స్, సెల్లర్స్ అండ్ బయ్యర్స్కి ఇంటర్మీడియట్గా ఉంటారో అలానే ఈ స్టాక్ బ్రోకర్ యాప్స్ కూడా స్టాక్ సెల్లర్స్ అండ్ బయ్యర్స్కి ఇంటర్మీడియట్గా ఉంటుంది. మనం గ్రో, జెరోదా, ఏంజల్ వన్ ఇలాంటి యాప్స్లో రిజిస్టర్ చేసుకుంటే మనకి ఒక డీమ్యాట్ అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఈచ్ యాప్లో ఒక డీమ్యాట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ డీమ్యాట్ అకౌంట్ నుంచే మనం స్టాక్స్ సెల్ అండ్ బై చేయొచ్చు. మనం స్టాక్స్ అన్ని డీమ్యాట్ అకౌంట్లో డిజిటల్గా హోల్డ్ చేస్తుంది. మన డీమ్యాట్ అకౌంట్స్ అన్ని సెబీ అప్రూవ్ చేసిన డిపాజిటరీస్, సెంట్రల్ డిపాజిటరీ సర్వీస్ లిమిటెడ్ అండ్ నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ దగ్గర స్టోర్ అయి ఉంటాయి. ఈ డిపాజిటరీస్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఇండియా వాళ్ళు క్రియేట్ చేస్తారు. సో మన స్టాక్స్ అన్నీ ఈ డిపాజిటరీస్లో సేవ్ అయి ఉంటాయి. మనం కొన్న ఏ స్టాక్ అయినా మన బ్రోకర్ దగ్గర ఉండదు. మన బ్రోకర్ స్టాక్స్ కొనడానికి అండ్ అమ్మడానికి ప్లాట్ఫామ్ మాత్రమే. ఇక్కడ మన బ్రోకర్ షట్ డౌన్ అయినా మనకి ఎటువంటి రిస్క్ ఉండదు. ఎందుకంటే మన స్టాక్స్ అన్నీ గవర్నమెంట్ క్రియేట్ చేసిన డిపాజిటరీస్లో ఉంటాయి. సో ఒకవేళ మన బ్రోకర్ షట్ డౌన్ అయినా మన స్టాక్స్ అన్నీ సేఫ్గానే ఉంటాయి. మనం మన స్టాక్స్ని వేరే డిమ్యాట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండ్ మన స్టాక్స్ని యాక్సెస్ కూడా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ రిస్క్ అంటే, మన బ్రోకర్ యాప్లో స్టాక్స్ కొనడానికి యాడ్ చేసుకున్న ఈ అమౌంట్ మన వేరే డీమ్యాట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోలేం. మన అమౌంట్ బ్రోకర్ దగ్గర ఉంది. ఇలా షట్ డౌన్ అయినప్పుడు మనం ఐపీఎఫ్ అంటే ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్కి అప్లై చేయాలి. ఇలాంటి ఈవెంట్ జరిగిన 3 years లోపల మనం ఈ క్లెయిమ్ ఫైల్ చేయాలి. అప్ టు 35 lakhs వరకు మనం అయితే ఐపీఎఫ్ క్లెయిమ్ ఫైల్ చేయొచ్చు. సో ఇలా మన స్టాక్స్ అండ్ మన అమౌంట్ని పొందొచ్చు. ఒకవేళ మన మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే మనం తెలుసుకోవాల్సింది, మన ఇన్వెస్ట్మెంట్ బ్రోకర్ దగ్గర ఉండదు. మన ఇన్వెస్ట్మెంట్ అన్నీ ఏఎంసీ అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ దగ్గర ఉంటాయి. అంతేకాని మన బ్రోకర్కి ఎటువంటి సంబంధం ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ మన బ్రోకర్ షట్ డౌన్ అయినా మన ఏఎంసీ దగ్గర మన ఇన్వెస్ట్మెంట్ ఉంటాయి. సో ఇలా మనం తీసుకున్న స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకోసం, మీ రేపటి కోసం 9999 థ్యాంక్ యూ.